జీవంతం అథవా మృతం అనగా మరణించిన తర్వాత ముక్తినిస్తాడు. ఎలా ఇస్తాడో తర్వాత చెప్పుకుంటాం, ఇది సారాంశం. లేదు, జీవించి ఉండగానే ఆ మోక్ష అనుభవాన్ని కూడా కలిగిస్తాడు. దానికి జీవన్ముక్తి అని పేరు. జీవించి ఉండగానే ముక్తి యొక్క సుఖాన్ని అనుభవించటం. మొదటిది జీవన్ అంటే, రెండవది విదేహ ముక్తి, దేహం పడిపోయిన తర్వాత వచ్చేటటువంటి మోక్షం. రెండిట్లో ఏదో ఒకటి అనుగ్రహిస్తాడు విశ్వేశ్వరుడు. అందువలన శాస్త్రం అంటుంది, కాశీలోనే ఉండేవాళ్ళ గురించి అసలు చెప్పనే అవసరం లేదు. వాళ్ళ భాగ్యమే భాగ్యం, అదృష్టమే అదృష్టం. కాశీకి ఇంతవరకు ఎవరైతే వెళ్ళకుండా ఉన్నారో అటివారికి కూడా సంతోషకరమైనటువంటి వార్త చెబుతాడు వ్యాసుడు. ఇంతవరకు మీరు కాశీకి వెళ్ళలేదు కదా, విశ్వేశ్వర స్వామి దర్శించుకోలేదు, గంగా స్నానం చేయలేదు, అయినా పర్వాలా, భయపడమాకండి. ఎందుకంటే ఆ మాట చాలా గొప్ప మాట అండి. ఇప్పటికీ కూడా ఈ కోట్ల జనాభా కోట్ల సంఖ్యలో ఉన్నారు. వారు వెళ్ళగలరో వెళ్ళలేరో కూడా చెప్పలేము. వ్యయము ప్రయాస రెండు ఉన్నాయి. దాని సమయం కేటాయించాలి, దానికి తగ్గ హంగు ధనం ఉండాలి. ముందు వ్యయము, ఖర్చుతో కూడినటువంటి యాత్ర, మంది మార్బలం ఉండాలి. ఇవన్నీ సహకరిస్తే భాగ్యం, అదృష్టం. లేకపోతే లేదు, ఉన్న చోటనే మరణం. అలాంటి వాళ్ళకు కూడా పరమాత్మ ధర్మశాస్త్రం అంటున్నది, అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇతి బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేత్. ఎంత గొప్ప మాట అండి. మనసుకి కాశీ వెళ్ళలేని వాళ్ళకి ఎంతో బలం, ఏనుగంత బలాన్ని ఇచ్చేటటువంటి మాట ధర్మశాస్త్రం ఉంటుంది. నేను కాశీకి వెళతా, తప్పకుండా వెళతా, అవశ్యం వెళతా, ఏమీ సందేహం లేదు, అనుమానం లేదు. అక్కడే ఉంటా కూడా, వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రాను, శరీరం అక్కడే త్యజిస్తా, వెళతా, కాశీకి వెళతా, కాశీకి వెళతా. అట్ట కాశీకి వెళతా అని అనుకుంటూనే తన గ్రామంలోనే, తన పట్టణంలోనే మరణించాడు. కాశీ ముఖం చూడలే. అట్టివానికి కూడా మోక్షం వస్తుందిట. కాశీని స్మరిస్తే ముక్తి. ఆ శాస్త్రం అంత గొప్పది. గమిష్యామి తత్రైవ నివసామి, ఇలా రోజు అనుకుంటూ ఉంటే కూడా కాశీకి వెళ్ళి కాశీవాసం చేస్తే కలిగే పుణ్యం కలుగుతుంది. అందువల్ల జీవన్ముక్తి లేక మరణానంతర ముక్తి, ఈ రెండిట్లో ఏదో ఒకటి నిశ్చితం, ఖాయం. అంచేత భవానీదేవి, అన్నపూర్ణాదేవి, అమ్మవారు భగవతి, సర్వార్థానామత్ర దాత్రీ భవానీ సర్వాన్ కామాన్ పూరయేదత్ర ఢుంఢి. ఢుంఢి గణపతి అంటారు. ఆ ఢుంఢి అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకోవాలి. అది కూడా చెప్పుకుంటాం గ్రంథంలో. సర్వాన్ జంతూన్ మోచయేత్ అంతకాలే విశ్వేశ అత్ర శ్రోత్ర మంత్రోపదేశాత్. అయ్యా, కాశీలో మరణిస్తే మోక్షం అండి. అలా మరణించినటువంటి వ్యక్తి పుణ్యాత్ముడా పాపాత్ముడా అనే విచారణ లేదు, జ్ఞానియ అజ్ఞానియ అన్న విచారణ లేదు. జ్ఞానం ఉన్నా జ్ఞానం లేకపోయినా, విద్య ఉన్నా విద్య లేకపోయినా, పుణ్యం ఉన్నా పుణ్యం లేకపోయినా
కాశీలో మరణించటమే మహాపుణ్యం, అదే మహాయోగం. అలాంటి వారికి భవానీదేవి, భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక లలితా సహస్రం, అంటే దుర్గా భవాని సర్వార్థానాం అత్ర దాత్రి. కాశీవాసులకి ఏమి కావాలన్నా అమ్మవారు అనుగ్రహిస్తుంది. సర్వాన్ కామాన్ పూరయేదత్ర ఢుంఢి, ఢుంఢి గణపతి. కాశీవాసులకి ఎప్పుడు ఏది కావాలో గ్రహించి ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తాడట ఢుంఢి గణపతి. ఈ ఢుంఢ్ అనేటటువంటి మాట సంస్కృతంలో ఒక ధాతువు ఉన్నది. ఆ ధాతువు నుంచి ఢుంఢి అనే మాట పుట్టింది. ఏమిటి ఆ ధాతువుకి అర్థం అంటే వెతుకుట, అన్వేషించుట, వెతకటం అని అర్థం. ఢుండి వెతుకుతాడట. ఇప్పుడు హిందీలో ఢూంఢన విన్నారా ఎప్పుడున్నా? అంటే ఏమిటి? వెతకట. ఆ ఢూంఢన అనే మాట సంస్కృతంలో నుంచి వచ్చింది. ఢుండి, ఢుంఢ్. చాలా మందికి తెలియదు ఇది. ఢుండి గణేష, ఢుండి గణపతి అని ఎందుకంటారంటే కాశీవాసులకి ఎవరు ఏ ప్రమాదంలో ఉన్నారో, ఎవరు ఏ ఆపదలో చిక్కుకొని ఉన్నారో, ఎవరికి ఏది అవసరమో అలాంటి వాళ్ళని ఆయన వెతుకుతూ ఉంటాడట కాశీలో. అంచేత ఢుండి అని పేరు. ఢూంఢనే వాళ్ళ గణేష్, వెతికేటటువంటి గణపతి, అన్వేషించే గణపతి. అంచేత ఢుండి గణపతి మహానుభావుడు. చూడండి, అని వేరే పని లేదు. మళ్ళాంటి వాళ్ళు కాశీకి వెళితే మన యొక్క బాగోగులు, మన భావాభావాలు, మన యొక్క లోటు, మనకేం కావాలి అట్లా సహాయం చేయటానికి వెతుకుతూ ఉంటాడట ఢుండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.